హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ మేము కలిసినాం, చాలా బాగుంది. మనం ఫస్ట్ వీడియో ఏంటో మీకు గుర్తుకుంది కదా, ఫ్రీ ఫైర్ ఆడాం. ఈరోజు మనం గ్రానీ ఆడబోతున్నాం. ఓకే, చూద్దాం. ఎలా ఉంటుందో చూడండి. మీరు ఎలా జోక్స్ ఎలా చేస్తామో మీరే చూడండి. కానీ ఈ గేమ్లో అయితే బాగున్నాయి కానీ అంటే ఇదేందా అత్తలేదు. ఎప్పుడో ఆడినాం. దొరికింది ఇప్పుడు మన మొత్తం ఇది నత్తలేదు. అత్తండ గరకత్తందంట. ఏం చెప్తాడా? అవును, ఇన్నే ఉన్నాను. చూద్దా అత్తాడు వస్తుంది మన జ్ఞానవ్వ. అవ్వా నువ్వు చదవని సబ్స్క్రైబ్ నాకు సబ్స్క్రైబ్ ఏమి సబ్స్క్రైబ్ కిందలా మన జ్ఞానం కింద భయం కాదా? ఇక్కడ నుంచి చెప్తాను సడన్గా గచ్చి మన చూచు ఈ జ్ఞాని వస్తలే ఏమవుతుంది వస్తున్నావా? నేను పోతా అండ్ మళ్ళా ఇప్పుడు నేను పోయేటోని కానీ నువ్వే ఆపుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను డోర్ తీసిన అన్నీ తీయాలి కానీ నువ్వు తీసుకొని వస్తావు మంచిగా. ఇంకా వస్తలేదు. ఎడిపోయినావా? పోయి దాక్కున్నావు. బాగుంది కొంచెం ప్రశాంతంగా లేకపోతే ఇప్పటికీ అవ్వా ఏంది ఇది? ఎక్కడ వచ్చేస్తాను? ఏంది ఇది ఆట? ఇంట్రెస్టింగ్. సాయిరామ్ 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 సాయిరామ్. ఓకే ఇప్పుడు ఏందవ్వా ఇది? ఎట్లా మాట్లాడుతున్నా ఇదే మళ్ళా గజ్జమని రాకబో. సాయిరామ్ వెళ్ళిపోదాం మనమైతే. ఇలా పెట్టిందా? ఏం పెట్టదు ఇది. మన స్కెల్టన్ అయితే కూర్చున్నాడు. ఇప్పుడు సడన్గా అది రావాలి, మన పని అయిపోద్ది. అత్తండాదు ఇలా జాక్కుంటే మనం దానికి కనబడతాం కదా. మర్చిపోయాను నేను, దాన్ని కొట్టేస్తాం మనండి. గిడి దాక్కున్నాం అనుకోండి, దాన్ని చూడాలని వస్తుందా? ఏం చేస్తాం? ఎవరైతే తెలిసే ఉంది, ఎవరో తెలిసి రాలాడి. ఇప్పుడు చూద్దాం ఎవరు వస్తారు, చూద్దాం. అంటే గ్రాని ఏం చేస్తుంది అంటావు? మళ్ళీ ఇప్పుడు రావాలి. సాయిరా వైద్య అత్తండ సాయిరా పోయినావా తల్లి? దొబ్బేసి తాత నువ్వు వేడున్నావు తాత. తాత 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 ఏడున్నావు? వీళ్ళు ఏమైనా ఉన్నాయంట. మ్యాచ్ బాక్స్ ఏం చేసుకున్నావు అసలు? మనకు వెపన్కి కావాలా? వెపన్కి ఎక్కువ కిచెన్ రూమ్లో ఉంటుంది కదా. కానీ కిచెన్ కింద ఉంటుంది. తాత ఏడికెళ్ళి అందుకే పైకి పోతుంది. నాకైతే ఈ గ్యానీ గేమ్లో అయితే భయం అయ్యేది అయితే సిండ్రెల్లానే. అది సడన్గా వస్తుంది. ఇంకో తాత కీ ఉంది లోపల. తాత తాత చూడు, అరు తాత మంచి కొట్టినావు. ఇక్కడ కొట్టావా? ఇంకోటి కొట్టరాదు. అటు వెళ్ళిపోతాను. వేస్ట్ తాత. ఎందుకు ఉంటావు తాత? నువ్వు వచ్చి కాలే మనకి వెపన్కి ఉన్నట్టుంది. ఉంది సంథింగ్. అదే మెల్ల కిందికి వెళ్ళిపోదాం. అబ్బా ఏ రైట్ కానీ వెళ్ళిపోదాం. సడన్గా తాత గ్రానికి ఇట్లా తాత వచ్చిన అనుకో నేను ఎత్తా. అసలే నీ చిన్నపిల్లోని. ఇంకా నేను ఇంకా 8th చదువుతాను. తాత వచ్చేవు.
లోపల కాళ్ళు ఏముంది చూస్తున్నా చూద్దాం. అబ్బా గట్టిగా వచ్చినాం. మన పని బతుకు బస్ స్టాండ్ అయినా అవుతుంది. లైట్ మన తాత గానవ్వా రా అవ్వమ్మ సుహాసిని మెల్లగా గాని అమ్మ సుహాసిని మెల్లగా కొంచెం స్పీడ్గా ఎత్తి మేము కూడా ఆడతాం కదా. మమ్మల్ని ఆట ఆడితే ఏమిస్తుంది ఎప్పటికీ ఇంతే గానవ్వ. ముందే మనం స్టోన్ అయితే తీసుకున్నాం 3. సింపుల్ అవ్వా నాకు గజ్జి పడిపిస్తావు నువ్వు. ఈ గానికే సచ్చినావు. ఈ సింబ్రెల్లా చూస్తే తల్లి సింబ్రెల్లా సాయిదా ఆడొస్తుంది. ఇప్పుడే రావాలి అంటే మేమేది మొబైల్లో ఆడుతున్నాం. చూద్దాం. అమ్మ తల్లి నీకు దండాలు. నాకు అసలు గానియే భయం కాదు. అలాంటి భయం ఏంటంటే ఒకటి దాని వల్ల అది సింబ్రెల్లా. తల్లి గజ్జు అనిపించను నీ వల్ల ఇంకోసారి చచ్చిపోయినా వేస్ట్. బాధలే కాబట్టి ఆడి లేకపోయి ఉంటే ఇప్పటికి ఫస్ట్ డేలోనే కథం అయిపోయాయి సింబ్రెల్లా కథ. నా పేరు వీధికి పెట్టి నా పేరేమో లక్కీ. ఓకే చూద్దాం గేమ్. ఇగో మా రక్తం చూడండి అంటే మీకు తెలుసు కదా గ్రానీ ఎవరు ఆడతారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ చూడండి. ఎందుకంటే మేము కొత్తగా దంగల్స్ చేస్తున్నాం. దానిలో అన్ని సింబ్రెల్లా చూడండి ఎలా చేసిందో మమ్మల్ని. అంటే గ్రానీ ఉంటుంది, అంటే గ్రానీ గేమ్ ఉంటుంది, ఫ్రీ ఫైర్ ఉంటుంది. ఇష్టం వచ్చిన మొబైల్ గేమ్సే. పీసీ అయితే లేదు కానీ ఇంకా శివుని కొన్ని వీడియోలు తీసాం. అన్నీ మేమిద్దరం లిటిల్ సింగం నాట ఫ్యాన్స్. ఓకే చూద్దాం. గాని తల్లి రా ఎటుపోయినవే. మనకు వెపన్ కి దొరికిందనుకో, గన్ను దొరికిందనుకో, నాకు ఒక్కసారి వెపన్ కి దొరికితే చాలు ముగ్గునేయచ్చు. నాకు గన్నుతో కూడా పనికిరాంది ఒక్కటి సింబ్రెల్లా. దానివల్ల పెద్ద పెద్ద ప్లేస్ అయిపోతుంది. గ్రానీ కూడా అంత భయం నాకు. గ్రానీ తాత ఎవరి మీద నాకు అంత భయం కాదు. నెక్స్ట్ డే మన ఐస్ క్రీమ్ అంకుల్ కూడా ఆడదాం. చూద్దాం. అవ్వా పైనవా రావచ్చా? ఓకే ఇదే నాకు ఈ గేమ్లో బోర్ కొట్టేది. ఎన్నిసార్లు తీయాలి దేవుడు వల్ల అయితే. దాని లోపల ఏమైనా పెట్టిందంటారు. తాత నువ్వు సడన్గా రాకు గజ్జు అంటున్నావు. నాకు సింబ్రెల్లా మీద భయం అవుతుంది. అయితే సో దాని కిచెన్లో ఎక్కువ శాతం వెపన్కి కిచెన్లోనే ఉంటుంది ఎక్కువైతే. కానీ సౌండ్ చేయొద్దు మనకి, ఎందుకంటే మన అవ్వకి సౌండ్ వినబడుతుంది. అంటే మన గ్రానీకి అన్నిట్లో వెతుకుదాం. గిల్ల కూడా ఉండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. ఉడ్డు అంటే ఇక ఉండదు దీనిలో. ఒక్కసారి ఏమన్నా దొరికిందో అంటే దీనిలో ఇంకోటి ఏముండదు. మీకు మనం తాత చెప్తాను వచ్చు. తాత వచ్చిండు ఆల్రెడీ. ఎక్కడున్నావు తాత? పదాలు వెళ్దా. సాధికి కావాలి మనల్ని. సాయిదా తాతకి ఇక్కడికి ఎందుకు వస్తాడా తాత? ఏమో చూద్దాం. బాధలే ఆడి. ఓ సింబ్రెల్లా అవ్వా ఏమనుకుంటాను నువ్వు? అమ్మని అమ్మ నువ్వు భయపడతాను. నన్ను పిచ్చిలేస్తాను. సాయిదా ఈరోజు గేమ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఎట్లా అట్లా వేసి చేయమో మాకు డేట్ అసలు మేము బాధలే అడిగది భయం నాకైతే. లేకపోతే నా పాత ఛానల్ ఉండే అది డిలీట్ అయింది. దానిలో నేను ఫస్ట్ డేలోనే గెలిచాం. కానీ ఆ అకౌంట్ డిలీట్ అయింది. బాధ లేకండి. తాత
తాత ఎవరో తాత వచ్చి రాలేడు. అత్త కానీ వస్తుంది, అత్తే చుచ్చు పడుతుంది మనకి. అబ్బా వెపన్కి దొరికింది. మనం నువ్వు ఆడతావా? ఇక మనం వెళ్దాం పైకి ఇక పైకి. తాత వచ్చినావు తాత, సింబల్ అయితే రావద్దు. సింబల్ ఇక చాలు మనకు. ఒక్కసారి మనకి వెపన్కి దొరికిందంటే ఒక్కొక్కరికి చుచ్చు పోనీయచ్చు. వస్తాను తాత, పోయినావా తాత? ఇటే వేస్తాను కానీ వస్తాను. టెడ్డీ సింబల్ తీసుకున్నావా? దాపి మనం టెడ్డీ తీసుకున్నాం ఫస్ట్. మన సింబల్ గజ్జు అంటాను మనకి. ఫస్ట్ టెడ్డీ తీసుకోండి. తీసుకున్నాం టెడ్డీ అయితే. ఓ అమ్మయ్య బతికినామని చూడండి. అయ్యో మీదుందా అది? ఓ ఇప్పుడు ఏం చేద్దాం? బయటకు కింద వాడిద్దామా? ఇక్కడ దాకా అక్కడ కింద వాడిద్దాం. అది ఉలుకుదా అయిందా? పోతారు. వస్తుంది. వచ్చిండు తాత, వచ్చిండు చూస్తాడు. అయినా తాతకు వాయిస్ వినబడదు కదా. రాణి కూడా వచ్చేసింది. ఓన్లీ ఏం చెప్తాను కానీ అంటే నేను ఈ గేమ్లో అయితే మొబైల్ వాయిస్ పెట్టలేదు. ఏం చెప్తాండావు? పోయిందా కానీ వెళ్ళి పెంచడం కత్తే సాయిదా అయింది. ఫస్ట్ టెడ్డీ తీసుకున్నాం. టెడ్డీ ఎట్లా తీసుకుంటాం? బయటకు పోయే తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం కొంచెం ఫస్ట్ మనం బయటకి ఇద్దాం. సుహాసిని వెళ్ళవద్దు.
అయితే చూద్దాం ఏమవుతుందో. బాగానే ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇంకా థర్డ్ డే మనకి ఒక్కసారి తెలిసే వస్తుంది. ఆయా ఏదే మాట్లాడవా? You are playing with me. You want to play hide and seek? అమ్మయ్యా తొందర పోవే. ఏంది ఇట్లా పట్టుకుంటావు? ఎటు పైన అదే తొందర వెళ్ళిపో. దిగే మళ్ళీ గాని వస్తుంది. ఫస్ట్ డ్రాప్ చేద్దాం ఇక్కడ. అద్దండి మనం వెళ్ళిపోయాం ఇప్పుడు. ఓకే సడన్ సర్ప్రైజ్ దిగే. ఓ మిస్ అయింది. టార్గెట్ మిస్డ్. ఇప్పుడు సిమ్రెళ్ళతో ఏం భయం లేదు మాకు. అంటే ఇప్పుడు ఎలా సింపుల్ లేదు కాబట్టి స్థాయిలో పని వచ్చి. అంటే పైన కూడా ఒక రూమ్ ఉందా? పైన అయితే మనం అక్కడ చూసాం కదా పక్షి. ఆ పక్షిని కత్తనే చెప్తాం కదా. అవునవును. అబ్బా మళ్ళీ మిస్ అయింది. ఇప్పుడు మాత్రం మిస్ అయ్యాను. చూద్దాం. మిస్ అయ్యాను చూడండి. సాయిదా వ్యాన్ అయితే మన పని సాయిదాం అవుతుంది. ఇప్పుడు మిస్ అయ్యాను, అస్సలుగా మిస్ అయ్యాను చూడండి. కానీ ఇప్పుడు మాకు వెపన్కి తోనకు అవసరం ఉంది. ఒక్కసారి మనకి వెపన్ దొరికి చాలు అండి. ఇక గ్రాండ్ ఉన్న తాత పని అయిపోద్ది. కానీ రాయలు ఉన్నారు మన దగ్గర. ఫస్ట్ తాత పండుకోలే అంతే. తాత ఫ్లాష్ మ్యాచ్ శివుని దొబ్బింది. ఈసారి పక్క మిస్ కావద్దు. ఈసారి 4th అంటే డే 4 రోజు అంటే ఇంకొకసారి ఓడిపోయామంటే మన పని కథ అంతే. ఇప్పుడు మనకి అది ఏడున్నది వెపన్ హౌస్ ముందే ఫస్ట్ మనం ముందు స్టోన్ తీసుకోవాలి. ముందు స్టోన్ తీసుకున్నాం. అక్కడికి బయటకు పోయి అక్కడ డ్రాప్ గ్రాండ్ చంప తాత చంపుదాం. ఫస్ట్ తాత దగ్గర నుంచి గన్ తీసుకోవాలి. ఏదైనా దాచి పెడదాం. ఎందుకంటే మన పక్షి ఉంటుంది కదా, పక్షిని గన్తోనే చంపచ్చు. పక్షిని చంపుదాం. మళ్ళీ గన్ను దాచి పెడదాం. మళ్ళీ ట్రైన్ నుంచి వెళ్ళాలంటే పక్షి కావాలి. ఒక్కసారి మనకి యాక్సిడెంట్ అది కరెంటుతో కాలే. మనం ఈసారి ఏం ఎస్కేప్ చేద్దామంటే చూద్దాం. ట్రైన్ ఎస్కేప్ అన్న చేద్దాం, ట్రైన్ ఎస్కేప్ అన్న చేద్దాం. ఎందుకంటే ఈరోజు సడన్గా నేను వీడియో తీస్తున్నాం. ఊహించలేదు ఇప్పుడు తీస్తామని. మాకు కూడా తెలియదు ఇంకోకుంటే అంటే తీద్దామని ఆలోచన వచ్చింది. జారి వస్తే మన పని అయిపోద్ది. అమ్మ తాత నన్ను ఎలాంటిదో కానీ సాయిదా బయటికి వచ్చా ఉంటుంటే సాయిదా తాత థ్యాంక్ యూ తాత. ఇప్పుడు గ్రానీ కూడా వెళ్ళాలి ఇటు. గ్రానీ కింద ఉన్నావా? గ్రానీ రావా? లోపల ఇంకా గ్రానీ వస్తే మన పని అయిపోద్ది. ఇప్పుడు తాతని రమ్మన్నట్టుని తాతని వస్తుంది పడవాడాలి. అంటే మనం ఇప్పుడు ఒకసారి సింబల్ చేతి చనిపోయినాం, ఒకసారి తార్ చేతి చనిపోయినాం, ఒకసారి గ్రాండ్ చేతిలో చనిపోయినాం. వాట్ ఈస్ సింగ్ వావ్ నైస్.
కాదు కానీ స్టార్ అనుకుంటా కానీ బతికినాం మిస్సు తాతని కొంచెం పక్క ఉంటాడు కాబట్టి అర్థమవుతుంది దాని అంటే కొంచెం లా ఉంటుంది కూడా ఆడాలి ఒకసారి బాగా అది కూడా ఆడి ఆడతావా ఇప్పుడు ఓకే చూద్దాం చూద్దాం ఏం జరుగుతుందో అసలు జ్ఞాని ఎక్కడ ఉందో చెప్తే మనం కన్ఫామ్గా నేను కూడా మనం ఓటమి ఒప్పుకోవద్దు మనం ఓటమిని ఒప్పుకోవద్దు ఎప్పుడైనా మన పై సౌండ్ దంపాలి సౌండ్ అయిందిగా గాడి ఎత్తా అన్నది కావచ్చు అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు ఆ మిషన్ వెళ్ళగొడితే కూడా వస్తుంది కదా దాంతో డోర్ ఓపెన్ చేయాలి గ్రానైట్ పోతారు మనం డైరెక్ట్ అదే పోయాం కాదు కానీ ఒకటి వస్తుంది కదా ఇక్కడ ఒక యాక్సిలేటర్ పెట్టినాం అనుకో కరెంట్ వస్తుంది ఇంకొకటి బల్బ్ అది పెట్టినాం అనుకో స్టార్ట్ అయిపోతాం అంతే కదా అయ్యిందా తాత పోవా ప్లీజ్ ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేద్దాం దాన్ని వాటర్ లైఫ్ సేవింగ్ లగెత్తుదో జిలా 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 లగెత్తండి సాయిరామ్ 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 గ్రాండ్ చేతిలో బుక్ అయినట్టున్నాం మనం తాత నువ్వు నాకు షాక్లు ఇయ్యకు తాత కొంచెం ఉంటాను తాత నా మీద భరోసా లేదా ఇంకెప్పుడు వస్తావే గ్రాని గ్రాని ఇంకెప్పుడు పోతావే గ్రాని గ్రాని తాత నా మీద భరోసా లేదా లేదా ఓ షెట్ డే 5 చచ్చిపోయినా ఈ గేమ్ ఓడిపోయినా కానీ మాత్రం ఓటమి నొప్పుకోకూడదు చూద్దాం అంటే మేము నెట్ కూడా గేమ్ ఆడతాం ఎప్పుడో ఒకసారి బాగా లైట్ ఉంటుంది ఈ నెక్స్ట్ ఎపిసోడ్ చేయబోతున్నా ఉంటుంది నా ఫేవరెట్ గేమ్ దాన్ని ఈజీగానే కంప్లీట్ చేసేస్తాం మనం టుక్ టుక్ అంటే టుక్ టుక్ సహోదరి గేమ్ అది చాలా ఫియర్ గేమ్ ఉండదు ద లాస్ట్ డే 5th అంటే డే 5 ఓకే ద 5th డే ఓడిపోతాం అనుకుంటా ఎందుకంటే మనకి ఇంకేం కిల్ దొరకలే నేను ఫస్ట్ ఇలా పోతా ఇలా పోయి వెంటనే సౌండ్ చేస్తా తాత అత్తాడు బాగా వెళ్ళిపోదాం క్వశ్చన్ మనం కట్టబెట్టింది ఇంకా ఉంది ట్యాంక్ తీసుకొని కొంచెం మళ్ళీ ఇద్దాం అబ్బా ఈస కొంచెం లోపలికి పెట్టాం ఓకే నెక్స్ట్ మిస్ ఇంక ఇక్కడికి ఎందుకు వచ్చిన ఓకే అర్థం తాత బాబా తాత నా మీద భద్రత లేదు తాతగాడి పెళ్ళం లడ్డు 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 ఇష్టం మన అలా
లడ్డుగా దాని పేరు గ్రానీకి ఇష్టం. సిండ్రెల్లా సావాలంటే కావాలి టెడ్డీ టెడ్డీ నా మీద భరోసా లేదా పడాలి కష్టం దాన్ని చంపడం కోసం వెయ్యాలి ఉయ్యాల చేసింది మన గ్రానీ నా మీద భరోసా లేదా గ్రానీ చేతిలో ఉంటుంది కట్టే దానితోనే కొడతాది అయ్యయ్యో గ్లిచ్ పడతాను మనకి ఇక్కడ. వాట్ ఏ గ్లిచ్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, ఇంట్రెస్టింగ్, ఫ్యాషనబుల్. మళ్ళా అయ్యి గ్రానీ పోతుంది. సౌండ్ చేద్దాం ఫస్ట్. తాత కూడా తప్పియచ్చు, ఇద్దరిని తప్పితే పోతాం. ఓకే చూద్దాం. గ్రానీ నా మీద భరోసా లేదా అదే జింక పోయిందా గ్రానీ? మళ్ళీ సౌండ్ చేద్దామా? పోయిందా ఉందా గ్రానీ? అమ్మ తల్లి ఏడున్నావు? మనం ప్లాంక్తో సౌండ్ చేద్దాం. అమ్మ వావన్ తల్లి మంచి పెద్ద ప్లానింగే. సౌండ్ అయితే ఉయ్ అంతే వెళ్ళిపోదాం మనం ఈ నుంచి. ఇదే మన గ్లిచ్, వాట్ పవర్ఫుల్ గ్లిచ్. ఇప్పుడు ఇంకా సౌండ్ వేసా నేతున్నాం. సౌండ్ అయితే వేసినాం. తాత కూడా వస్తాడు ఇప్పుడు. తాత వస్తాడా? గ్లిచ్ వస్తుంది జ్ఞానం అయితే. సౌండ్కి అర్థమైంది. ఎక్కడున్నావే తల్లి? వచ్చింది గ్రానీ అటే పోయింది. తాత వచ్చింది ఇప్పుడు. తాత రావాలి. తాత తొందర తాతకి చెవులు పనికి రావు కదా. అది గ్యాస్ సౌండ్ అయితే వస్తాయి కదా కానీ తాతకి చెవులు పనికి రావు కదా. తాతకి చెవులు పనికి రావు, మెల్లగా వస్తాడు. తాత వాజ్ వెరీ స్లో, టూ మచ్ స్లో. ఇంకా వస్తాడు తాత నా మీద భరోసా లేదా. ఇప్పుడైతే చూద్దాం. మనం ఫ్లాగ్ తీసుకొని సౌండ్ చేద్దాం బయటకు. ఇప్పుడు కింద మారుతుంది. చూద్దాం. తాత నా మీద భరోసా లేదా తాత మనం కింది మీద మన కాలు కూడా కనబడాయి. వెళ్ళిపోయిందా తల్లి? అసలు ఊహించలేదు సార్. ఇంకొకటి చూపిద్దాం. కానీ గ్రానీ మాత్రం పనికి వస్తుంది, గుర్తుకుంచుకోండి. ఇక్కడ ఎక్కి కూర్చోవాలి. మనం ఫస్ట్ సౌండ్ చేయాలి. తాత నా మీద భరోసా లేదు. తాతగారి ఫేస్ గుంజం. ఇప్పుడైతే ఎట్లా ఓడుకున్నాం అనుకుంటున్నా, కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రం గ్రానీ కొంత
ఎవరో వస్తుర్రు. మీకు ఒక తిక్కి చూపిస్తా చూడండి. మనం అంటే తాత మీకు పనికి కాదు, తాత గంతో కొడతాడు. కానీ సింగిల్ గ్రాని ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, గ్రాని మనం ఏం చేయలేదు. మనం సౌండ్ చేయాలి గ్రాని కావాలంటే. సౌండ్ అయిపో ప్లాన్ తెచ్చిరా తల్లి తప్పలేదమ్మా. కానీ తాత వచ్చి మన పని అయిపోతాయి. కానీ ఎట్లా గేమ్ అయిపోయింది కాబట్టి తగ్గుతాం. గేమ్ పాత దగ్గర గన్ను లేకపోతే ఇప్పుడు మంచిగా ఉంటుంది. అంతేనా? కొంచెం ఇక్కడికైనా చూద్దాం. అంటే బాగుందిలే ఆడి గాని రాతల్లి వింటుందా పైకి ఉండాలి. కానీ మన ఒక బాధ ఉంది ఏంటంటే తాత మనల్ని గంట చూస్తే చుయ్యి అయింది మనకి. కదలద్దు, కదిలితే మాత్రం కొంచెం ఇదే ప్లేస్లో ఉండాలి. నిలబడు ఇక కానీ మనల్ని ఏం చేయలేదు, ఇంట్లో నిలబడి ఉంటుంది. కూర్చున్నాం పత కదలద్దు అని చెప్పినాం కానీ కదలాం. ఇక మళ్ళీ ఇంకో వీడియోలు కలుసుకుందాం. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఓ కాల పెట్టి పేర్చిస్తాను అనుకోండి మన గ్రాని. తాత గ్రాండ్ కూడా ప్లీజ్ బాగా పెడుతుంది. గ్రాని చేతికి దొబ్బుద్ది. బాయ్. ఓన్లీ తాత బతుకుంటాడా? అయ్యో గ్రాని కూడా చనిపోయిందా? ఓన్లీ తాత బతుకుంటాడు కదా. గ్రాని కూడా చనిపోయింది కదా. అదే అంటే ఓ మై గాడ్, తాతనికి ఇంకా అన్నమాట ఈ గేమ్ లో సిందలి అనిపోతుంది. ఇప్పుడు ఇంకో గేమ్ ఆడదాం. ఇప్పటికైతే టాటా, ప్లీజ్ సబ్స్క్రైబ్.